రోటి పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు వస్తాయి కదా. మరి రోటి పచ్చడి చేయడానికి రోలు లేకపోయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపించేస్తారండి. ముందుగా ఒక పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు మినపప్పు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, 4 మెంతి గింజలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 4 ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొద్దిగా మిర్చి ఎక్కువ వేసాను. దీంట్లోనే కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా చింతపండు, ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా పంచదార వేసాను. బెల్లం కూడా వేసుకోవచ్చు. దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా ఆనియన్ చాపర్లో దోసకాయ ముక్కలు కట్ చేసి వేసాను. దాంట్లో ఈ పేస్ట్ కూడా వేసేసి గట్టిగా ఒక్కసారి 4 సార్లు తిప్పామనుకోండి, రోట్లో చేసిన దోసకాయ పచ్చడి అయితే చిటికెలో రెడీ అయిపోతుంది. రోలు లేకపోయినా దోసకాయ పచ్చడి రెడీ. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ట్రై చేసి చూడండి. ఆనియన్ చాపర్ని ఇలా కూడా వాడచ్చా అనుకోకండి. ఇలాగ రోట్లో దంచిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి. టమాటా చట్నీ కానీ, దోసకాయ చట్నీ కానీ, ఇలాంటి కొన్ని చట్నీస్ దీంట్లో కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది. ట్రై చేయండి. తర్వాత పైనుంచి కాస్త తాలింపు కూడా వేసేసుకున్నాను. పల్లీల నూనెలో తాలింపు వేసి పచ్చళ్ళలో వేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా తగులుతుంది నోటికి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నేను చేసిన దోసకాయ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.